హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మా అరవింద్ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్. మార్నింగ్ లేచి పూజ అయితే చేశాము. ఇంకా వాడు కూడా పూజ స్టార్ట్ చేశాడు. పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా డెకోర్ ఈవినింగ్ చేద్దాం అనుకున్నాము, బట్ ఈవినింగ్ కేక్ తీసుకురావడము, పిల్లలు రావడం అంతా హడావుడిగా ఉంటుందని చెప్పి మార్నింగే స్టార్ట్ చేసాము. ఇంకా మేమైతే జంగిల్ థీమ్ అనుకున్నాము. ఇదైతే అమెజాన్లో బుక్ చేసాము. యాక్చువల్గా హ్యాపీ బర్త్డే లెటర్స్తో ఒక బ్యానర్, ఇంకా 6 ఫాయిల్ బెలూన్స్, 6 వచ్చేసి కార్డ్బోర్డ్ మీద ఫొటోస్ అయితే వచ్చాయి. ఇంకా ఫాయిల్ బెలూన్స్ అయితే వాళ్ళ నాన్న బ్లో చేస్తున్నారు. ఇంకా యానిమల్స్ అన్నీ బ్లో చేసిన తర్వాత టీవీ పైన అయితే సెట్ చేసాము. ఇంకా ఆ తర్వాత కార్డ్బోర్డ్స్ వచ్చేసి ఒక్కొక్క షెల్ఫ్కి ఒక్కొక్కటి పెడుతున్నారు. ఇంకా యానిమల్స్ అన్నీ ఫిట్ చేసాము. బట్ ఫస్ట్ అయితే హ్యాపీ బర్త్డే లెటర్స్ టీవీకి లోపల సెట్ చేసాము, కానీ అస్సలు కనిపించట్లేదని చెప్పి మళ్ళీ అవి చేంజ్ చేసాము. ఇంకా బెలూన్స్ అయితే బయట వాకిల్ దగ్గర కూడా పెట్టాము, ఎందుకంటే హ్యాపీ బర్త్డే లుక్ అయితే రావాలి కదా. సో ఇంకా ఓవరాల్గా కొంచెం ఫైనల్ చేంజెస్ అవి చేశాక లుక్ అయితే ఇలా వచ్చింది. ఎక్కువ బెలూన్స్ అయితే ఉంచలేదు, ఎందుకంటే బెలూన్స్ ఉంటే ఇంకా పిల్లలు అది అన్ని పాడు చేస్తూ ఉంటారని చెప్పి ఎక్కువ యానిమల్స్ ఫొటోస్ ఇమేజెస్ లాగే తీసుకున్నాము. ఇంకా టీవీ అయితే బ్లాంక్గా కనిపిస్తుంది కదా అని చెప్పి వాళ్ళ డాడీ ఆల్రెడీ ముందే ఒక బ్యానర్ టైప్లో ప్రిపేర్ చేశారు. ఇంకా టీవీలో అయితే బ్యాక్గ్రౌండ్లో ఆ బ్యానర్ ప్లే చేసాము. డెకోర్ ఎలా ఉందో కమెంట్ చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఈవినింగ్ కేక్ అయితే తీసుకొచ్చాము. కేక్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేశారు. మేము యాక్చువల్గా ఫుల్ షీట్ కవర్ చేయమన్నాము, వాడు కొంచెమే షీట్ వేశారు. ఇంకా అడిగిన తర్వాత ఇంకా బటర్ఫ్లైస్తో చుట్టూ కవర్ చేశారు. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా క్యాండిల్ బ్లో చేశాక ఇంకా అందరూ హ్యాపీ బర్త్డే చెప్తుంటే వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా కేక్ కట్ చేద్దామని ఇంకా ట్రై చేస్తుంటే ఇంక ఈ పిల్లలందరూ వచ్చి జంగిల్ థీమ్ కదా, యానిమల్స్ అంటే అందరికీ ఇష్టం కదా, ఇంకా అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం పక్కకి అట్లా సెట్ చేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా నేనే కట్ చేస్తాను, మీరు పట్టుకోవద్దని ఫుల్గా గొడవ చేశాడు. ఇంకా కొంచెం అట్లా చెప్పి కేక్ అయితే కట్ చేసాము. యాక్చువల్గా ఫస్ట్ బర్త్డే రోజు అయితే ఫుల్ కాఫ్ కోల్డ్ ఉండే, అస్సలు కేక్ అయితే పెట్టలేదు. సో ఈ బర్త్డేకి అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఇంకా కొంచెం నుంచోరా కనిపించట్లేదు ఫోటోకి అని చెప్తే అస్సలు కేక్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను భయంతో, నేను కూర్చుంటాను నేను నుంచోనని చెప్పి మళ్ళీ ఆ క్రీమ్ తీసుకొని తింటూ ఉన్నాడు. ఇంకా మా చేతనికి అయితే ఆల్రెడీ కోల్డ్ కాఫ్ ఉన్నాయి, కొంచెం వాడిని కంట్రోల్ చేశాము. ఇంకా నుంచోనంటే నుంచోనని గొడవ చేశాడు. ఇంకేం చేస్తాం, మనమే తగ్గాలి కదా, మేమే కూర్చొని ఫొటోస్ అయితే తీయించుకున్నాము. ఇంకా వదిన వాళ్ళు వచ్చారు, వదిన వాళ్ళు కూడా వాడిని బ్లెస్ చేసి వాడితో ఫోటో తీయించుకున్నారు. ఇంకా అట్లాగే అందరూ అక్షింతలు అవి వేయించాము, ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా అక్షింతలు అవి వేశారు. ఇంక తర్వాత పిల్లలు కూడా మేము కూడా వేస్తామని చెప్పి గొడవ చేశారు. ఇంకా అందరూ పెద్దవాళ్ళే వాడికన్నా, సో పిల్లలు కూడా అక్షింతలు అవి వేశారు. ఇంకా ఆ తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లలు మేము రిటర్న్ బర్త్డేకి గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చామని చెప్పి ఇస్తామని గొడవ చేస్తే పిల్లలతో కూడా గిఫ్ట్స్ అయితే ఇప్పించాము. పిల్లలు కూడా చాలా సరదాగా మంచిగా టైంకి వచ్చేసి కేక్ కటింగ్లో పార్టిసిపేట్ చేసి మా అరవింద్ని అయితే బ్లెస్ చేశారు. ఇంకా తర్వాత కేక్ తీసుకెళ్ళిపోయాము. ఇంకా కొన్ని పీసెస్కి అయితే కట్ చేసి పిల్లలకైతే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇంక చక్కగా కింద కూర్చొని అయితే కేక్ అయితే తినేశారు. ఇంకా తర్వాత ఎక్కువ మంది పెద్దవాళ్ళని అయితే పిలవలేదు, అందరు పిల్లలు కేక్ కటింగ్ అంటే పిల్లలే కదా, ఇంకా వచ్చిన వాళ్ళ వరకు కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇంకా జస్ట్ బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, స్టార్టర్స్ కింద సమోసాను, బొబ్బట్లు. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. పిల్లలైతే ఇంకా టీవీలు, ఫోన్లు, వాళ్ళ పనిలో వాళ్ళు మునిగిపోయారు. ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేసాము, ఫుడ్ తినేసాము. ఫుడ్ పర్లేదు, బాగానే వచ్చింది. ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఫస్ట్ బర్త్డే రోజు అయితే ఆర్విన్ సింగిల్ ఫోటో ఒక్కటి కూడా లేదు, అస్సలు దిగలేదు. ఫుల్గా ఫీవర్ కూడా వచ్చింది, అందులో క్లైమేట్ చేంజ్ వినాయకుడు ఫెస్టివల్ టైంలోనే వచ్చింది. సో అప్పుడైతే పెద్దగా వాడికి బాగాలేదు కాబట్టి ఎంజాయ్ చేయలేకపోయాము. ఈ బర్త్డే అయితే బాగా ఎంజాయ్ చేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా ఆర్విన్కి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.